హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. పునర్జన్మ మినీ నవల వినేస్తున్నాం కదండి. పునర్జన్మ మినీ నవల్లో నిన్నటి భాగంలో నీలిమ ఎప్పటికైనా మామూలు మనిషి అవుతుందా అని నీలిమ భర్త, అమ్మా నాన్నలు బాధపడుతూ ఉంటారు కదా. తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. మర్నాడు ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాక ముగ్గురు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలో పడ్డారు. నీలిమ హాస్పిటల్లో ఉంది. తల్లి కోసం పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు. అమ్మకి తగ్గిపోతుంది, ఇంటికొచ్చేస్తుంది అన్న ఊహ వల్ల తల్లి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. కాని ఇంటికి తీసుకొచ్చాక తల్లి తమను గుర్తుపట్టకపోతే వాళ్ళు తట్టుకోగలరా అంది జానకీదేవి. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఇన్నాళ్ళు సెలవు మీద ఉన్నాను. ఎల్లకాలం సెలవు ఇవ్వరు కదా. జాబ్లో జాయిన్ అవ్వక తప్పదు. అప్పుడెలా? మీరు నీలిమనే చూసుకుంటారా, పిల్లల్నే పట్టించుకుంటారా? హాయిగా రిటైర్ అయ్యి సుఖపడడానికి లేకుండా పరిస్థితి వచ్చింది. పిల్లలం మేము మీకు చెయ్యాలి, మీరే మాకు చేసేలా అయ్యింది అన్నాడు ప్రభాకర్. అలా అనకు ప్రభాకర్. ఒకళ్ళకొకళ్ళం కాకపోతే బంధాలకి అర్థమేముంది? ఎటొచ్చి నువ్వు చెప్పిందే ఆలోచిస్తున్నాను. పిల్లలను నీలిమను ఒకేసారి చూసుకోవడం సాధ్యం కాదు. మీ అమ్మగారిని నాన్నగారిని కూడా రమ్మను. నలుగురం ఒకరికొకరం సాయం చేసుకుంటూ మేనేజ్ చేస్తాం అన్నాడు సీతారామారావు. అవునయ్యా, అన్నయ్య గారికి వదిన గారికి కూడా విషయం చెప్పి రమ్మను. రమ్మని ఇప్పుడే చెప్తాను. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేస్తాను అంటూ కంప్యూటర్ తీశాడు ప్రభాకర్. టికెట్స్ కొన్నాక ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులతో నీలిమ ఇంకా హాస్పిటల్లోనే ఉందని, వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పాడు. హాస్పిటల్లో నీలిమను డాక్టర్ గారి కౌన్సిలింగ్ రూమ్కి తీసుకువెళ్లారు. నీలిమకు అంతా అయోమయంగా ఉంది. తను పడిపోయినప్పుడు తలకు దెబ్బ తగిలిందని, అందుకే తను హాస్పిటల్లో ఉందని చెప్తున్నారు. తను ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడిపోయింది? తనకేమీ గుర్తుకు రావటం లేదు. తనకు అసలేమైంది? తను పిచ్చిది కాదు కదా అనుకుంది. డాక్టర్ చెప్పిన మీదట నీలిమ కుర్చీలో కూర్చుంది. ఆయన మొదట్లో కొన్ని సామాన్య విషయాలు మాట్లాడిన తర్వాత అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నాను. మీ పేరేమిటి అన్నాడు. నీలిమ నిస్సహాయంగా చూసింది. మీకు వివాహమైందా అని అడిగాడు. సమాధానం లేదు. మీ అమ్మగారి పేరేమిటి అని అడిగాడు. తరువాత మీ పిల్లలేం చదువుతున్నారు అని అడిగాడు. ఇంకొక 4 ప్రశ్నల తర్వాత నీలిమ, మీరెందుకు అడుగుతున్నారో నాకు తెలియటం లేదు. నేనెందుకు జవాబు చెప్పలేకపోతున్నానో అంతకన్నా తెలియదు. అసలు నేనెవరు, నాకేమైంది అని అడుగుతూ కన్నీళ్ల పర్యంతమైంది. మీరు చాలా ధైర్యం కూడగట్టుకునే సమయం ఇది. మీరు పడిపోయినప్పుడు తలకు బలంగా గాయమైంది. మీ జ్ఞాపకాలు బయటకు తెచ్చుకోలేకపోతున్నారు. నీలిమ భయంతో వణికిపోయింది. మీరు చెప్పేది నిజమా? మిమ్మల్ని గుర్తుపడుతున్నాను కదా అంది. యాక్సిడెంట్ ముందు విషయాలే మర్చిపోయారు. యాక్సిడెంట్ తర్వాత జరిగినవన్నీ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీలిమ కళ్ళలో నీళ్లు, గొంతులో గద్దద స్వరం. ఇప్పుడు చెయ్యాల్సింది మేము. మిమ్మల్ని మామూలు మనిషిగా చేయటం మా బాధ్యత. ఎలా అనింది నీలిమ. మీ గురించిన వివరాలన్నీ మేమే మీకు నేర్పిస్తాం. ఎల్కేజీలో పిల్లలకు మొదటి నుంచి అన్నీ నేర్పిస్తారు కదా, అలాగనే అన్నాడు డాక్టర్ గారు. నీలిమ డాక్టర్ గారి బల్ల మీద తల పెట్టుకుని ఏడ్చింది. నర్సు ఆమె చుట్టూ చేతులు వేసింది. కొంతసేపు అయ్యాక నీలిమకు సెడటివ్ ఇచ్చి ఆమె రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ప్రభాకర్ ఎయిర్పోర్ట్కి వెళ్లి తల్లిదండ్రులను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువస్తూ విషయమంతా చెప్పాడు. మామూలుగా పడిపోతే అంత పెద్ద గాయం ఎలా అవుతుంది? ఎవరో తోసేసి ఉంటారు అంది భవాని. నీ ధోరణి నువ్వు వదలవు కదా అన్నాడు పరమేశ్వరమూర్తి. భవాని ఏదో చెప్పేలోగా ప్రభాకర్, ఎలాగైతేనేమి, నీలిమ సులభంగా కోలుకోలేని దుస్థితిలో ఉంది. ఇటువైపు పిల్లలు అమ్మ కోసం బెంగ పెట్టుకున్నారు. అటువైపు నీలిమను ఎలా బాగు చేసుకోవాలో తెలియటం లేదు. జరిగిపోయిన దానికేం చెయ్యలేం, జరగబోయే దాని గురించి ఆలోచించాలి అన్నాడు. భవాని, ఆ మాట నిజమే. ఓసారి నీలిమను చూసి డాక్టర్ గారితో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయించుకుందాం అంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నీలిమకు మెలకువ వచ్చింది. మెలకువతో పాటే దుఃఖం కూడా వచ్చింది. ఆమెను ఓదార్చడానికి నర్సు ఆమె దగ్గరకు వచ్చింది. ఇంతలోనే కాలేజీ నుంచి లెక్చరర్ల బృందం ఆమెను చూడటానికి వచ్చింది. వచ్చిన వారెవరో నీలిమకు తెలియదు. అందరూ పూలు, పళ్ళు పట్టుకొచ్చారు. ఆమెను పలకరించి ఆమె నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేకపోవడంతో నిరుత్సాహపడ్డారు. నర్సు వారందరినీ బయటకు పంపించింది. వరండాలోకి వెళ్ళాక వాళ్ళు నీలిమ పరిస్థితి గురించి అడిగారు. కానీ వృత్తి ధర్మాన్ని పాటించే నర్సు ఏమీ చెప్పలేదు. పేషెంట్ వివరాలు బహిరంగపరచడం ప్రొఫెషనల్ ఎథిక్స్ కాదు కదా అంది. మర్నాడు నీలిమకు గతం గురించిన పాఠాలు మొదలయ్యాయి. ఆమె శారీరక పరిస్థితి, మానసిక స్థితి గమనించడానికి 2 డ్యూటీ డాక్టర్లు, ఒక నర్సు ఆమె పక్కనే ఉన్నారు. పెద్ద డాక్టరు నీలిమ కేసుని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని
ఆమెను ఎలాగైనా మామూలుగా చెయ్యాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. మీ పేరేమిటి? నీలిమ మౌనంగా ఉంది. మీ పేరేమిటి అన్న ప్రశ్నకు జవాబు నీలిమ అని చెప్పాలి. నీలిమ డాక్టర్ కేసి నీరసంగా చూసింది. మీ పేరేమిటి అని నేను అడిగితే మీరు నీలిమ అని జవాబు చెప్పాలి. ఓకేనా? నీలిమ తల ఊపింది. మీ పేరేమిటి అని మళ్ళీ అడిగాడు డాక్టర్. నీలిమ అని చెప్పింది. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. మీ పేరేమిటి? నీలిమ. నెక్స్ట్ క్వశ్చన్. మీకు పెళ్ళయిందా? అయిందని చెప్పాలి. ఓకేనా అన్నాడు. నీలిమ తల ఊపింది. మీకు పెళ్ళయిందా? అయింది అంది నీలిమ. గుడ్ అని మళ్ళీ మీ పేరేమిటి అని అడిగాడు డాక్టర్. నీలిమ అని చెప్పింది. ఎక్సలెంట్ అని చెప్పి భర్త పేరు, తల్లిదండ్రుల పేర్లు నేర్పించాడు. ప్రశ్నలను తారుమారు చేసి అడిగాడు. నీలిమ సరిగా జవాబు చెప్పింది. వెరీ గుడ్ అన్నాడు డాక్టర్. నీలిమ ముఖంలో అలసట, ఆందోళన, ఆవేదన సమపాలలో కనిపించాయి. ఇవాళ్టికి ఆపేద్దాం. సిస్టర్, ఆవిడకు పళ్ళరసం, విటమిన్ సి ఇవ్వు అన్నాడు డాక్టర్. మర్నాడు ఉదయం నీలిమ దగ్గరకు వచ్చిన డాక్టర్, హలో, ఎలా ఉన్నారు? రాత్రి నిద్ర బాగా పట్టిందా అన్నాడు. నీలిమ తలను అటూ ఇటూ కాకుండా ఊపింది. మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే తొందరగా కోలుకుంటారు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అన్న సూక్తి నేను మీకు చెప్పనక్కర్లేదు. మీ కాలేజీలో మీరు కౌన్సిలింగ్ చాలా బాగా చేసేవారని మీ ప్రిన్సిపల్ చెప్పారు. పాజిటివ్ అవుట్లుక్ అంటే మీకు తెలియనిది కాదు. నీలిమ అయోమయంగా చూసింది. ఆందోళన పడింది. తను కాలేజీలో కౌన్సిలరా? నిజమా? తనకేమీ గుర్తుకు రావటం లేదే. ఈ డాక్టర్ గారు తనకు ధైర్యం చెప్పడానికి లేనిపోనివి కల్పిస్తున్నాడా, లేక తనను ఆట పట్టిస్తున్నాడా? ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఎలా జరుగుతోంది? అసలేమిటి ఇదంతా అని ఆలోచించసాగింది. నీలిమ వెక్కి వెక్కి ఏడ్చింది. నర్సు ఆమెను పట్టుకుంది. డాక్టర్ మృదువుగా ఆమెతో మిసెస్ నీలిమ అన్నాడు. నీలిమ ఏడుపు ఆపి, నా పేరు నీలిమ కదా అంది. గుడ్. నిన్న చెప్పిన విషయం బాగా గుర్తుపెట్టుకున్నారు. పాఠం ఎంత గుర్తుందో చూస్తాను. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఓకేనా అన్నారు. నీలిమ తల ఊపింది. మీ పేరు చెప్పారు. మీ వారి పేరు? ప్రభాకర్. మీ అమ్మగారు? నీలిమ సరిగ్గా చెప్పింది. డాక్టర్ ఆమె చదువు గురించి, ఉద్యోగం గురించి, అత్తమామల గురించి వివరాలు చెప్పాడు. నీలిమ అన్నీ బాగా గుర్తుపెట్టుకుంది. మీరు చాలా మంచి పేషెంట్. మీ జ్ఞాపక శక్తి అమోఘం. వారంలోగా మిమ్మల్ని ఇంటికి పంపించగలగటం ఖాయం అని నీలిమకు చెప్పిన డాక్టర్ నర్సుకి కొన్ని సూచనలు ఇచ్చి వెళ్లిపోయాడు. శిరీష, నిఖిల్ పార్కులో కూర్చున్నారు. శిరీష చేతిలో అతి సాధారణమైన సెల్ ఫోన్ ఉంది. నీ సంగతి నాకేమీ అర్థం కావటం లేదు. బ్లాక్బెర్రీ పోతే పోయింది. క్షణాల్లో మా డాడీ చేత ఇంకొకటి కొనిపించుకుంటా అన్నావు. పాత బ్లాక్బెర్రీ పోయింది. కొత్త బ్లాక్బెర్రీ రాలేదు. ఇలాంటి డొక్కు సెల్ ఫోన్తో తిరగటం సిగ్గుగా అనిపించటం లేదా? నా గర్ల్ ఫ్రెండ్కి ఇంత పాతదేమిటి? నేను తలొంచుకొని తిరుగుతున్నాను అన్నాడు. మధ్యలో నీకు అవమానం ఎందుకు? నా ఫ్రెండ్స్ అందరికీ మోడర్న్ యాప్తో మెసేజ్ వస్తే నాకు మామూలు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అవమానం కాదా అన్నాడు. ఒకరు మెసేజెస్ ఒకరు చూసుకుంటారా ఏమిటి? శిరీష అనుమానంగా అడిగింది. నిఖిల్ ఇబ్బందిగా కదిలాడు. ఛాచా, అలాంటి పనెందుకు చేస్తాం? ఇంతకీ కొత్త బ్లాక్బెర్రీ ఎప్పుడు కొంటావు? ఈ నెల నా పాకెట్ మనీ రాగానే కొంటా. పోనీ నువ్వు గిఫ్ట్ ఇవ్వొచ్చుగా అన్నది. పాతది పోయిందని కన్ఫర్మ్ కాగానే కొంటా. పోలీస్ రిపోర్ట్ ఇస్తే దొరుకుతుందేమో. శిరీష పోలీస్ స్టేషన్కి వెళ్లటం న్యూసెన్స్. కొత్తది కొనిపెట్టు అంటూ అతని మీదకు వంగి గారాలు పోయింది. దొరికిన అవకాశాన్ని వదులుకోని నిఖిల్ ఆమె శరీరం తాలూకు స్పర్శను అనుభవిస్తూ మౌనంగా ఉండిపోయాడు. బ్లాక్బెర్రీ విషయం ఎత్తకుంటే చాలనుకున్న శిరీష అతని చేష్టలను వారించలేదు. పార్కు మూసే సమయం అయ్యేదాకా వారికి ప్రపంచం పట్టలేదు. కంప్యూటర్లో నీలిమ కుటుంబ సభ్యుల ఫోటోలను స్కాన్ చేసి ఉంటారు. నీలిమ భర్తను, తల్లిదండ్రులను, అత్తమామలను, పిల్లలను గుర్తించడం నేర్చుకుంది. ఈ రోజే అసలైన పరీక్ష. మనుషుల పేర్లను, తన గురించి వివరాలను గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. వ్యక్తుల ఫోటోలను గుర్తుంచుకోగలుగుతున్నారు. మనిషిని, ఫోటోను అనుసంధానం చేసి గుర్తించగలరా అన్నది నేడు తెలుస్తుంది. అందరినీ ఒకే మారుగా రానివ్వొద్దు. 3 రోజులుగా నీలిమ గారిని చూడ్డానికి ఎవరినీ రానివ్వలేదు. ఈ రోజు ఆమె భర్తను మాత్రమే ఆమెను చూడనివ్వండి. సాయంత్రం జరిగిన విషయాలన్నీ రిపోర్ట్ రాసి ఉంచండి అంటూ డాక్టరు నర్సుకి, డ్యూటీ డాక్టర్కి చెప్పి వెళ్ళాడు. సాయంత్రం ప్రభాకర్ అత్తమామలతో, అమ్మానాన్నలతో, పిల్లలతో హాస్పిటల్కి వచ్చాడు. నీలిమ ఉన్న గది తలుపు వేసి ఉంది. నర్సింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్లి నీలిమను ఈ రోజైనా చూడవచ్చా అని అడిగిన ప్రభాకర్ గొంతులో భయము, ఆందోళన సమంగా ధ్వనించాయి. స్టేషన్లో ఉన్న నర్సు నీలిమ రూమ్ ఫోన్ నంబర్కి ఫోన్ చేసింది. నీలిమ గదిలో ఉన్న నర్సు బయటకు వచ్చి ప్రభాకర్ని మాత్రం లోపలికి తీసుకువెళ్ళింది. మంచాన్ని నీలిమ కూర్చునేందుకు వీలుగా అమర్చారు. ఆమె కాళ్లు చాపుకొని మంచం మీద కూర్చొని ఉంది.
ప్రభాకర్ ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు వెళ్లి, నీలిమా, ఎలా ఉన్నావు అన్నాడు. బావున్నాను, మీరెలా ఉన్నారు అంది. నీలిమా, నన్ను గుర్తుపట్టావా? ప్రభాకర్ కంఠంలో ఆనందంతో కూడిన ఆవేశం. మీరు నా భర్త ప్రభాకర్. కొత్తగా నేర్చుకున్న పాఠం అప్పజెప్తున్న ఆనందం, గర్వం నీలిమ కంఠంలో ముందుగా తొంగి చూసింది. ఆ భావాలను వెనక్కి తోసేసి, ఈయన నా భర్త అని ఇతరుల చేత చెప్పించుకుంటున్నానే అన్న ఆవేదన ముందుకొచ్చింది. నీలిమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రభాకర్ మంచం మీద ఆమె పక్కనే కూర్చొని, బాధపడకు నీలిమ, నువ్వు త్వరలోనే మామూలు మనిషివి అయిపోతావు. వారం లేదా 10 రోజులు. ఆ పైన హాయిగా ఉంటాం, సరేనా అంటూ కన్నీళ్లు తుడిచాడు. బయట పిల్లల గొంతుకలు ఏడుస్తున్నట్లుగా వినిపించాయి. నర్సు బయటికి వెళ్లి విషయం తెలుసుకొని వచ్చి, మేడం, తలుపు కొంచెంగా తీస్తాను. మీ పిల్లలిద్దరూ గుమ్మం దగ్గర నిల్చుంటారు. మీరు చెయ్యి ఊపుతూ హాయ్ అనండి. మీకు అంతకన్నా స్ట్రెస్ పనికిరాదని డాక్టర్ గారన్నారు. అమ్మ పలకరించిందని వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మిమ్మల్ని ఎక్కువగా శ్రమ పెట్టలేదని మాకు సాటిస్ఫాక్షన్ అంది. నీలిమ అలాగే అంది. నర్సు బయటకు వెళ్ళింది. నీలిమ భర్తతో, పిల్లలను నేను ఏమని పిలిచేదాన్ని? పేర్లు పెట్టి పిలిచేదాన్నా, లేక ముద్దు పేర్లతోనా అని అడిగింది. ప్రభాకర్, ఒక్కోసారి ఒక్కోలాగా పిలిచేదానివి. ఇప్పుడేమీ వద్దు, చెయ్యి ఊపుతూ హాయ్ అను చాలు అన్నాడు. నర్సు తలుపు సగం తీసింది. నీరజ, అరవింద్ గుమ్మంలోకి వచ్చి నిల్చున్నారు. నీలిమ హాయ్ అంటూ చెయ్యి ఊపింది. లోపలకు పరిగెత్తుకుంటూ రాబోతున్న పిల్లలను బయటకు లాగి నర్సు తలుపు వేసింది. ప్రభాకర్ భుజంపై తలపెట్టుకుని నీలిమ ఏడుపు మొదలుపెట్టింది. వాళ్ళు నా పిల్లలు, నా ప్రేమను కోరుకుంటున్నారు. వాళ్ళను నేను గుర్తించలేను, వాళ్ళపై ప్రేమ కురిపించలేను. నేను తల్లినేనా? భగవంతుడా, ఆ పసివాళ్లను నా కడుపున ఎందుకు పుట్టించావు అంటూ కుమిలిపోయింది. ప్రభాకర్కి ఏం చెయ్యాలో తెలియలేదు. తన నిస్సహాయతకు కుమిలిపోతూ అతను కూడా దుఃఖించడం ప్రారంభించాడు. నర్సు లోపలికి వచ్చి, సార్, మీరింక వెళ్ళిపోండి, పేషెంట్ సంగతి నేను చూసుకుంటాను అంది. కొడుకు పరిస్థితిని గమనించిన పరమేశ్వరమూర్తి కారు డ్రైవింగ్ చేయటానికి ముందు సీట్లో కూర్చున్నాడు. ఆయన పక్క సీట్లో సీతారామారావు కూర్చున్నాడు. వెనక సీట్లో వియ్యపురాళ్ళిద్దరూ మనవణ్ణి మనవరాల్ని కూర్చోబెట్టుకోగా ప్రభాకర్ ఇద్దరికీ మధ్య కూర్చున్నాడు. డాక్టరు ప్రభాకర్ని, జానకీదేవిని, సీతారామారావుని, భవానీని, పరమేశ్వరమూర్తిని పిలిచి మాట్లాడాడు. నీలిమ గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు. కుటుంబ సభ్యుల పేర్లను, ముఖాలను బాగా గుర్తుంచుకోగలుగుతున్నారు. తనకు సంబంధించిన అనేక విషయాలను ఆమెకు నేర్పించాము. అదృష్టం ఏమిటంటే ఆమె జ్ఞాపక శక్తి పోలేదు. అంతకన్నా అదృష్టం ఆమెకు చాలా మంచి జ్ఞాపక శక్తి ఉండటం. ఏ విషయమైనా నిమిషాల మీద నేర్చుకుని గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. నీలిమ చాలా తెలివైన పిల్ల. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది అంది జానకీదేవి గొంతుగా పూడుకుపోతూ ఉండగా. ఆమెను మామూలు మనిషిని చెయ్యటానికి మీ కృషి చాలా అవసరం. తన పరిస్థితికి ఆమె చాలా కుమిలిపోతున్నారు. ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నంలో మేమున్నాము. కానీ మాకన్నా కూడా మీరే ఎక్కువగా ప్రయత్నించాలి. ఎల్లకాలం హాస్పిటల్లో ఉంచుకోలేం కదా. ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాక మీరు కుంగిపోకుండా ఆమెకు ధైర్యం చెప్పాలి. సహనంగా ఆమెకు అన్ని సంగతులు నేర్పించాలి. ముఖ్యమైన పెద్ద విషయాలు మేం చెప్పగలం, కానీ భర్తకు నచ్చిన అలంకరణ, పిల్లలకిష్టమైన కూరలు, బంధుమిత్రుల సంగతులు మాకు తెలియవు. ఒక్కో సంగతి ఓర్పుగా నేర్పాలి. పసిపిల్లలను పెంచినట్లే ఆమెను పెంచాలి. ఏడిస్తే ఓదార్చాలి తప్ప మీరు ఏడుపు మొదలు పెట్టకూడదు. ఇవన్నీ మా వల్ల అయ్యే పనులేనా? జానకీదేవి భయంగా అడిగింది. అందుకే మీకు కూడా వారం పాటు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ వారంలో నీలిమ గారికి మేం నేర్పించగలిగినంత నేర్పించి కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ పైన ఆమెను ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. 15 రోజులకు ఒకసారి నేను పరీక్షిస్తూ ఉంటాను. అందరూ భయం భయంగా తలలూపారు. అక్కడక్కడ ఆశాకిరణాలు మెరిశాయేమో. పిల్లలను స్కూల్కు పంపించాక ప్రభాకర్, అతని తల్లిదండ్రులు, అత్తమామలు హాల్లో కూర్చున్నారు. అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న, ఇప్పుడేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఇంతవరకు నీలిమ పరిస్థితి ఎవరికీ తెలియదు. ఈనాడు విషయాలన్నీ అందరికీ తెలియజెయ్యాలా, లేక రహస్యంగా ఉంచాలా? ముఖ్యంగా పిల్లలకు ఏం చెప్పాలి? అమ్మ పడిపోయిందని, అందువల్ల ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉందని మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు. అమ్మ అన్నీ మర్చిపోయిందంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమైతే ఆ విషయాన్ని వాళ్ళు తట్టుకోగలరా? చెప్పకుండా ఉండటం ఎలా? ఇంటికి వచ్చిన తర్వాత నీలిమ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆమెకు అనుక్షణం అన్నీ గుర్తు చెయ్యాలి. ఆ విషయాన్ని పిల్లలు గమనించకుండా ఉంటారా? 5గురు ఆలోచిస్తూ కూర్చున్నారు. కొంతసేపయ్యాక పరమేశ్వరమూర్తి, నాకు ఒక పరిష్కారం తోస్తుంది. నీలిమను ఒక చోట, పిల్లలను ఒక చోట ఉంచాలి అన్నాడు. అదెలా సాధ్యం? అందరిలో ఆశ్చర్యం. ఇలా చెప్పడానికి నా గుండె తరుక్కుపోతోంది. బావగారు,
నీలిమను కొన్నాళ్ళు మీరు తీసుకువెళ్ళి మీ దగ్గర ఉంచుకొని ఆమెకు అన్ని విషయాలు నేర్పించండి. ఆమె నార్మల్ అయ్యాక ఇక్కడకు తీసుకొచ్చి దింపెయ్యండి అన్నాడు. మరి పిల్లలు? జానకీదేవి అడిగింది. మేమిక్కడే ఉండి పిల్లలను ప్రభాకర్ను చూసుకుంటాం. లేదంటే మీరిక్కడ ఉండిపోయినా సరే నీలిమను మాతో తీసుకెళ్తాం. ప్రభాకర్ కంటతడి పెట్టుకున్నాడు. ఈ వయస్సులో మిమ్మల్ని అందర్నీ మేం చూసుకోవాలి. మా బాధ్యత మీ మీద పెడుతున్నాం అన్నాడు. మీరేమైనా సరదాగా షికార్లు కొడుతున్నారా? అతి క్లిష్టమైన పరిస్థితి. ఈ భూప్రపంచంలో ఎవరికీ రాని పరిస్థితి, రాకూడని పరిస్థితి. ఇటువంటప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళం కాకపోతే మానవ జన్మ ఎందుకు? కుటుంబ బంధాలెందుకు అన్నాడు సీతారామారావు. కొంతసేపు సాధక బాధకాలు ఆలోచించుకున్నాక హాస్పిటల్ నుంచి నీలిమను నేరుగా తమ ఇంటికే తీసుకెళ్తామని జానకీదేవి సీతారామారావు అన్నారు. నెమ్మదిగా పిల్లలకు విషయం వివరించే బాధ్యతను భవానీ స్వీకరించింది. మధ్యాహ్నం ఎవరూ భోజనం చెయ్యలేదు. చెయ్యాలని కూడా ఎవ్వరికీ గుర్తురాలేదు. ఇంక తరువాత కథ ఏమవుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఈ నవలిక గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.